అందరికీ నమస్కారం. విశాఖలో డ్రగ్స్ కేసు మనందరికీ తెలిసిందే. ఎప్పుడైతే వైసీపీ నేతల పేర్లు వచ్చాయో వాళ్ళంతా కూడా ఉలిక్కిపాటు గురయ్యారు. తాజాగా గత 2-3 రోజుల నుంచి బ్రెజిల్ పేరు మనకు బాగా ఎక్కువ వినపడుతుంది. ఎందుకంటే బ్రెజిల్ నుంచే ఆ డ్రగ్స్ మొత్తం కూడా వచ్చింది, డ్రై ఈస్ట్ రూపంలో వచ్చింది. ఇది మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో తెలియని వైసీపీ ఇప్పుడు ఏకంగా బ్రెజిల్ దేశ అధ్యక్షుడిని సైతం మేనేజ్ చేసే ప్రయత్నం జరుగుతుందా అంటే ఎస్, అవుననే సమాధానం వస్తుంది. ఇప్పటికే అనేక అక్రమ లావాదేవీలకి సంబంధించి వివిధ దేశాల్లో జగన్మోహన్ రెడ్డికి, విజయసాయి రెడ్డికి బంధుత్వాలు ఉన్నమాట వాస్తవం. అయితే ఇప్పుడు తాజాగా బ్రెజిల్ నుంచి కూడా కొంత కథ నడిపి దీనికి ఏదైతే సంజా ఆక్వా ఎక్స్పోర్ట్ ఉందో దానికి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం కానీ, లేదా దీనికి వైసీపీకి సంబంధం లేదని చెప్పే ప్రయత్నం కానీ చేసే కోవలో అక్కడ కూడా మేనేజ్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి విశ్వ ప్రయత్నం చేస్తున్నాడు. కేంద్రంలో కొంతమంది పలుకుబడిని ఉపయోగించుకుని దీన్ని మేనేజ్ చేయాలి, ఎలాగైనా సరే ఈ డ్రగ్స్ వ్యవహారం కనీసం ఎన్నికలు అయ్యే వరకు అయినా సరే ముందుకు సాగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తే తర్వాత చూసుకోవచ్చని వాళ్ళంతా చూస్తున్న పరిస్థితి. ఆల్రెడీ రాష్ట్ర పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తే సిబిఐ అధికారులు అడ్డుకోలేకపోయారు. సిబిఐ అధికారులు తమ పని చేసుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళ నోట్లో కూడా రాశారు, రాష్ట్ర పోలీసులు మా విధులకు కొద్దిగా ఆటంకం కలిగించి ఆలస్యం చేశారని చెప్పి రాయటం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో దీన్ని ఎవరు కాపాడతారు? అదే రాష్ట్ర పరిధిలో అనుకోండి, మేనేజ్ చేసుకుంటారు. ఇందులో ఇంటర్పోల్ ఇన్వాల్వ్ అయి ఉంది, సిబిఐ ఇన్వాల్వ్ అయి ఉంది. ఆల్రెడీ డ్రగ్ అనేది రెడ్ హ్యాండెడ్గా దొరికింది. ఆ వచ్చిన పేరేమో వైసీపీ నేతలది. ఎవరి పేరు అది? కోనం వీరభద్రరావు కంపెనీది. సంజా ఆక్వా ఎక్స్పోర్ట్స్ అనేది కోనం వీరభద్రరావుది. ఆయన అన్న ఎవరు? కోనం పూర్ణచంద్రరావు. ఆయన ఎవరు? వైసీపీ నేత, విజయసాయి రెడ్డికి అత్యంత బంధువు. గతంలో కోనం వీరభద్రరావుకి కూడా వైసీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టారు వాళ్ళ ఊళ్ళలో స్వాగతం పలుకుతూ, ఆయనకు ఆయన సతీమణికి సంక్రాంతి సందర్భంగా. సో ఇవన్నీ కూడా రెడ్ హ్యాండెడ్గా దొరికిన పరిస్థితి. మరి ఏం చేయాలి? ఇది ఆషామాషి వ్యవహారం కాదు, ఇదేమి చిన్న కేసు కూడా కాదు. ఏదో జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులా సాగదిద్దామంటే సాగే పరిస్థితి ఉన్నది. అక్కడ డ్రగ్ అనేది రెడ్ హ్యాండెడ్గా దొరికేస్తుంది అక్కడ. అలాగే వచ్చిన అడ్రస్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా వాళ్ళ పేరు మీదే ఉంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు విచారణ ఎదుర్కోవాలా. అందులోనూ వాళ్ళు చెబుతున్నది అబద్ధం. మేము ఫస్ట్ టైం దీన్ని ఆర్డర్ ఇచ్చామని చెప్తున్నారు. కానీ పోర్టు అధికారులు ఏం చెప్తున్నారు? ఆల్రెడీ ఇంతకుముందు ఇదే బ్రెజిల్ నుంచి వీళ్ళకి అనేక కంటైనర్లు వచ్చినాయి అని చెప్తున్నారు. అంటే ఈ వ్యాపారం ఇప్పుడుది కాదు, ఆల్రెడీ రహదారి అనేది పడింది. ఆల్రెడీ ఈ వ్యాపారానికి గతం నుంచి ఎప్పటి నుంచో రహదారి ఉంది. బట్ ఇప్పుడు ఇంటర్పోల్కు సమాచారం రావడంతో గుట్రట్టయింది. లేకపోతే రాష్ట్ర పోలీసులకు ఎందుకు తెలియలేదండి? వైజాగ్ ఎవరి ఆధీనంలో ఉంది? వైజాగ్ పోర్టు రాష్ట్ర ఆధీనంలోనే కదా ఉంది. ఆల్రెడీ 16వ తారీఖున వచ్చింది. సిబిఐ అధికారులు 20వ తారీఖున కదా దాన్ని పట్టుకుంది. మరి ఎందుకని ఇప్పుడు దాకా రాష్ట్ర పోలీసులకు సమాచారం అందలేదు? 3-4 రోజులు పోర్టులోనే డ్రగ్ ఉంటే అంటే మొత్తానికి తెలిసే జరుగుతుంది, వైసీపీ నేతల హస్తంతోనే జరుగుతుంది. ఇప్పుడు జాతీయ స్థాయిలో అబాసు పాలయ్యే పరిస్థితి. రెండోది ఏంటంటే ఇంటర్పోల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అలాగే ఇండియా కూడా దీని మీద కొద్ది ప్రెజర్ తెచ్చింది అనుకోండి. మీ బ్రెజిల్ నుంచి మాదక ద్రవ్యాలు మా ఇండియాకు వస్తున్నాయని చెప్పి వాళ్ళ మీద ప్రెజర్ తెస్తే అది కొద్దిగా ఇబ్బందికర పరిస్థితి. కాబట్టి ఈ కేసుని సింపుల్గా క్లోజ్ చేయాలి. అసలు ఈ డ్రగ్కి సంజా ఏదైతే ఆక్వా ఎక్స్పోర్ట్స్ ఉందో దానికి సంబంధం లేదని చెప్పించే ప్రయత్నం చేయాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. అందుకోసం అక్కడి బ్రెజిల్లో ఎవరినైనా అధికారుల ద్వారా ఏదైనా ఒక నోట్ రూపంలోనో, ఒక ట్విట్ రూపంలోనో, లేదా ఒక సమాచారం రూపంలోనో ఇండియాకి అందించడమో ఏదో ఒకటి చేసి దీన్ని సంజయ్ ఆక్వాని తప్పించకపోతే పుట్టమునిగే పరిస్థితి ఉందని చెప్పి వైసీపీ నేతలు కంగారు పడే పరిస్థితి. గత 2 రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశంగా మారింది వైజాగ్ ప్రో డ్రగ్స్ అనేది. దీన్ని టీడీపీ మీద నెట్టాలని విశ్వ ప్రయత్నం చేశారనుకోండి, పూర్తిగా అబాసుపాలయ్యారు. ఎందుకంటే సంబంధం లేని వ్యక్తులను తీసుకొచ్చి అందులో ఇన్వాల్వ్ చేశారు. సంబంధం ఉన్న వ్యక్తులు ఎవరితో ఉన్నారనేది కదా ఇక్కడ ఇంపార్టెంటు. ఎందుకు రాష్ట్ర పోలీసులు వెళ్ళి సిబిఐ అధికారులను అడ్డుకున్నారు అనేది కదా ఇక్కడ ఇంపార్టెంటు. సో కాబట్టి ఇవన్నీ కూడా తెలిసే జరుగుతున్నాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో దీన్ని అడ్డుకోవాలని విశ్వ ప్రయత్నం జరుగుతుంది. దీనికి బలమైన ఆధారం ఇంకోటి కూడా ఉంది, వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు అంటానికి. విజయసాయి రెడ్డి గతంలో ఇదే బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎన్నికైన సమయంలో 2022లో ఒక ట్విట్ కూడా వేసాడు. అది కూడా ఉంది మన దగ్గర, ఒకసారి నేను చూపిస్తా చూడండి. సో ఇక్కడ చూడొచ్చు, కంగ్రాచ్యులేషన్స్ టు అని చెప్పి బ్రెజిల్ దేశ అధ్యక్షుడి పేరును పెట్టడమే కాకుండా ఎలక్టెడ్ యాజ్ ది న్యూ ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ అని చెప్పి పెట్టాడు. బ్రెజిల్ అధ్యక్షుడిని అభినందిస్తూ 2022 అక్టోబర్ 31న విజయసాయి రెడ్డి చేసిన పోస్ట్ ఇది. సో విజయసాయి రెడ్డి బ్రెజిల్ దేశ అధ్యక్షుడు, మనం అసలు మాట్లాడుకుంటాము బ్రెజిల్ అనే పేరు మనకి అసలు వాడుకలోనే వినపడిన పేరు అది. ఇక పోనీ ఒక దేశ అధ్యక్షుడు ఎన్నికైతే కామన్గా ఈ దేశానికి చెందిన అధ్యక్షులు లేకపోతే ప్రధానులు వారిని అభినందిస్తారు, ఓకే.
అంతకుమించి ముఖ్యమంత్రులు అభినందించే స్థాయి ఉండదు. ఒకవేళ ఉన్నా పోనీ ముఖ్యమంత్రి స్థాయిలో ఒక అభినందన ఉంటుంది సార్, నాకు తెలిసి ఎక్కడ చేయరు. కానీ ఒక సాధారణ ఎంపీ, అది కూడా రాజ్యసభ ఎంపీ అయినటువంటి విజయసాయి రెడ్డి అంత పని కట్టుకుని ఆయనకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆ ట్విట్టర్లో ఆయన్ని ట్యాగ్ చేసి పోస్ట్ చేశాడు అంటే ఆల్రెడీ బ్రెజిల్లో వాళ్ళ బంధాలు ఉన్నాయి కాబట్టి, తెలిసిన వాళ్ళు కాబట్టి నాకు తెలిసి పోస్ట్ చేశాడు. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ఎలక్ట్ అయితే ఓకే అభినందిస్తారు, అది అందరికీ తెలిసిందే. బట్ బ్రెజిల్ అధ్యక్షుడిగా ఎలక్ట్ అయితే ఎందుకు అభినందిస్తారు నాకు అర్థం కాల. విజయసాయి రెడ్డికి ఏంటి సంబంధమో అర్థం కాల. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బలంగా చెప్పేది కూడా అదే, విజయసాయి రెడ్డికి ఆల్రెడీ బ్రెజిల్లో కొన్ని సంబంధాలు ఉన్నాయి, దాని ద్వారానే డ్రగ్ వచ్చి ఉండొచ్చు. అందుకనే ఆ ఉద్దేశంతోనే ఈరోజు అక్కడ కొన్ని ఉన్నటువంటి పరిచయాలు, ఆల్రెడీ విజయసాయికి ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించి ఈ కేసును మాఫీ చేసే ప్రయత్నం, పూర్తిగా దీనికి దానికి సంబంధం లేదని వాళ్ళతోనే చెప్పిస్తే తప్పుకోవచ్చనే ఉద్దేశంతోనే దీన్ని మాఫీ చేసే ప్రయత్నం జరుగుతుంది. మొత్తంగా ఏది ఏమైనప్పటికీ బ్రెజిల్ అధ్యక్షుడినైనా సరే మేనేజ్ చేయాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. దీనికి కేంద్రంలో కొంతమంది పెద్దల సహాయ సహకారాలు తీసుకోవాలని భావిస్తున్నారు. వాస్తవానికి బీజేపీ వాళ్ళతో కలిసి ఉంటే సరే సిబిఐని ఏదోటి వివేక హత్య కేసుని మేనేజ్ చేసినట్టు మేనేజ్ చేయొచ్చు. బట్ ఇక్కడ ఏంటంటే డ్రగ్ అనేది రెడ్ హ్యాండెడ్గా దొరికేసింది. అందులో అదేమి చిన్న చితక 50 కేజీలు 100 కేజీలు డ్రగ్ కాదు, 25,000 కిలోల కుకైను, 50,000 కోట్ల రూపాయలకు సంబంధించింది. కుకైన్ అనేది ఇక ఎంత ప్రమాదకరమో మనందరికీ తెలుసు, పిల్లల జీవితాలను నాశనం చేస్తుంది. కాబట్టి ఇది ఒక సీరియస్ యాక్షన్, ఇది తప్పించుకోవడానికి అవకాశం లేని పరిస్థితి. అదే డ్రగ్ దొరకకపోతే అది వేరే విషయం. కాబట్టి ఏదో ఒకటి చేయాలని చెప్పి బీజేపీ ఏమో ఇప్పుడు పొత్తులో టీడీపీతో పొత్తులో ఉంది కాబట్టి సహకరించదేమోనని భయం. దాంతోనే బీజేపీలోనే కొంతమంది పెద్దలను ఉపయోగించి ఏదో ఒకటి డీల్ సెట్ చేయాలి. ఆల్రెడీ విజయసాయి రెడ్డికి బ్రెజిల్లో ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించి దీన్ని ఏదో విధంగా క్లోజ్ చేసి వీళ్ళ మెడక మీదకి రాకూడదు, ఎన్నికల దాకా ముందు ఇది కదలకుండా చేయాలనే విశ్వ ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి చూద్దాం సిబిఐ అధికారుల విచారణలో ఎవరి పేర్లు బయట పెడతారో లేదా జగన్మోహన్ రెడ్డి దీన్ని ఏ విధంగా ఎదుర్కొంటాడనేది వేచి చూద్దాం.